నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈయన క్రికెటరా? ఐపీఎల్ మ్యాచ్లో ఆడిండు ఆయన ఏమన్నా? ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నాడు? ప్రేక్షకులారా, ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నాడు? ఈపులు వలగొట్టిరు కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాడు. కోడిగుడ్లు రాళ్ళు అందుకొని కొడితే చస్తిరా అనుకుంటూ హెల్మెట్ పెట్టుకున్నాడు. ముందే తెచ్చుకున్నట్టున్నది, కార్లో పెట్టుకున్నాడు హెల్మెట్. ఎట్లయినా వీళ్ళు దాడి చేస్తారని. ఎవడు వీడు? మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ. వీని చరిత్ర ఒకసారి తెలుసుకుందా, ఎందుకు కొట్టిరు పాపం ఏంది అని. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసన సెగ తగిలింది. సౌత్ 24 పరగనాల జిల్లాలోని సోనాపూర్లో శనివారం ఆయనపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయడంతో ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి తనను తాను కాపాడుకోవాల్సి వచ్చింది. ఎట్లయినా వీళ్ళు కొడతారనే హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు కార్లో. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధితుడైన ఓ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనాపూర్కు బయలుదేరారు. మార్గమధ్యంలో కమల్ గాజీ వద్ద కొంతమంది మహిళలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం సోనాపూర్ చేరుకోగానే వందలాది మంది స్థానికులు, మహిళలు ఆయన్ను చుట్టుముట్టి దొంగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాడు ఎలక్షన్ అయిపోయినాక, బీజేపీ వచ్చినాక బయటకు రాలే, ఇంట్లోనే ఉన్నాడు. వాడు 17 విల్లాలు ఉన్నాయి వానికి, ఆస్తులు మొత్తం కూలగొట్టాలని నోటీసులు వచ్చినాయి. కలకత్తా సంబంధించిన మేయరు ఆదేశాలు జారీ చేశారు. అన్నీ అక్రమమే. మేనత్వం చూసుకొని వీడు సామ్రాజ్యాన్ని వెలగబెట్టిండు. 15 ఏళ్ళు ఇష్టరాజ్యం. ఇక వాడు చేసేది ఇక 1-2 కాదు, కొన్ని వేలు ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? ప్రజలకు బీజేపీ రూపంలో ఆయుధం దొరికింది, వీని పండు వలిగింది. ఏమంటారు ప్రేక్షకులారు? తోమిరు. అయితే కారు దిగి ఒక స్థానిక టీఎంసీ కార్యకర్త బైక్పై గమ్యస్థానానికి చేరేందుకు ప్రయత్నించాడు. దీంతో నిరసనకారులు మరింత ఆగ్రహంతో ఆయన పైకి దూసుకొచ్చారు. కొందరు మహిళలు ఆయనపై చేయి చేసుకోగా, మరికొందరు చొక్కా చించివేశారు. ఆయన పైకి కోడిగుడ్లు విసరడంతో వెంటనే ఆయన తలకు క్రికెట్ హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎవడైనా క్రికెట్ ఆడేటోడు హెల్మెట్లు పెట్టుకుంటారు. వీడెందుకు హెల్మెట్ పెట్టుకొని వచ్చిందంటే వాడికి తెలుసు ఎలక్షన్ అయిపోయినాక ఇంతవరకు బయటకు రాలేదు, ఇవాళ బయటకు వచ్చిన కోడిగుడ్లు రాళ్లతోటి ఎట్లయినా దాడి చేస్తారని ఊహించే వాడు హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు. కొందరు రాళ్ళు విసిరినప్పటికీ అవి ఆయనకు తగలలేదు. అది మన అదృష్టం, వాడు చేసుకున్న పుణ్యం. లేకుంటే తలకాయ వలుగు. ఈ ఘటనపై అభిషేక్ తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ గూండాల పనే. నా తల హెల్మెట్ వలన సురక్షితంగా ఉంది. బెంగాల్లో ప్రజాస్వామ్యం ఉందా? నేను దాడికి గురవుతున్నప్పుడు పోలీసులు ఎక్కడ కనిపించలేదు. ఈ విషయంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తా, గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తానని అన్నాడు. సరే, కోర్టు ఏం చేస్తుంది? ఆదేశాలు జారీ చేస్తుండొచ్చు, ఎవరెవరు కొట్టిర్రు ఏం సంగతి అని. కానీ 15 ఏళ్ళు నువ్వేం చేసినావు? మీ అత్తను అడ్డం పెట్టుకొని 15 సంవత్సరాలు రామ అన్నోని కొడుతీవిరా, నువ్వు చంపితివి. శివ అంటే చంపితివి. ఇంటి మీద ధ్వజం ఎగరేసిన పాపానికి కుటుంబాన్ని చంపితివి. నువ్వు అప్పుడు లేదని నీకు అప్పుడు ఈ పోలీసు వాళ్ళు నీ చేతుల్లో ఉన్నారు కదా. అప్పుడు బీజేపీ ఉందా, ప్రభుత్వం ఉందా అని కూతలు. మరి అప్పుడేమైందిరా? టీఎంసీ ఉందా లేదా అని ఎన్ని వాళ్ళ రక్తపు చుక్కలు, కంటి ధారలు మీకు శాపాలుగా తగలేరా మీ మేనత్తకు? నీకు ఇప్పుడు అంటున్నావా? ఇంకా నీ అదృష్టం రా నాయన. లేకుంటే రద్దు రాళ్ళు ఒకవేళ దాకినాయి అంటే నీ హెల్మెట్ కూడా పనిచేయకపో. పాపం మండింది. కర్ణుడికైనా 100 శాపాలు. ఎట్లనో బెనర్జీకి, మమతా బెనర్జీకి, వీడికి అభిషేక్ బెనర్జీకి పాపం మండింది. ప్రజలతోటి దెబ్బలు తినుడు ఖాయం. వన్డే మ్యాచ్ కాదు ఇది, టెస్ట్ మ్యాచ్. నడుస్తూనే ఉంటుంది. వీడు ఎక్కడ పోతే అక్కడ కొడుతూనే ఉంటారు, తంతూనే ఉంటారు. ఏమంటారు ప్రేక్షకులారా? బెనర్జీకి జరిగినటువంటి గొప్పనైన సన్మానాన్ని గురించి మీరు స్పందించండి. వాళ్ళ అత్త కూడా అవుతుంది, మేనత్త కూడా ఒకవేళ బయటకు వస్తే ఆమె పని కూడా అవుతుందా కాదా? దయచేసి ఈ 2 విషయాలపై, బెనర్జీకి జరిగింది, మమతా బెనర్జీకి జరగబోతుంది, దాని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.